మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తోందని యోగా గురువు సిద్ధిరాములు అన్నారు. శరీరమంతా మట్టి పూసుకొని ఆరిన తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయి ఉన్న స్వేద గ్రంథులు తెరుచుకొని మలినమంతా బయటకు వెళ్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కపిల గోశాల ఆవరణలో సంక్షేమ సిద్ధి యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు సిద్ధిరాములు పాల్గొని మాట్లాడారు. చిన్నతనంలో ఇంట్లో పెద్దవారు చౌడు మట్టి ఆవు పేడతో స్నానం చేయించేవారని గుర్తు చేసుకున్నారు. మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తోందని యోగా గురువు సిద్ధిరాములు అన్నారు. శరీరమంతా మట్టి పూసుకొని ఆరిన తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయిన స్వేద గ్రంథులు తెరుచుకొని మలినమంతా బయటకు వెళ్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కపిల గోశాల ఆవరణలో సంక్షేమ సిద్ధి యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు సిద్ధిరాములు పాల్గొని మాట్లాడారు. చిన్నతనంలో ఇంట్లో పెద్దవారు చౌడు మట్టి ఆవు పేడతో స్నానం చేయించేవారని గుర్తు చేసుకున్నారు. మడ్బాత్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ మడ్బాత్ నేను గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా అనుభూతి పొందుతున్నాను. నాకు ఒకేసారి కొన్ని లక్షల ఆక్యుప్రెషర్ ఏ విధంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందుతున్నాను. నేను మసాజ్ చేయించుకుంటాను కదా, బాడీ మసాజ్, అది ఒకేసారి ఒక 5 రోజులు మసాజ్ చేసుకుంటే ఏ స్థితిలో ఉంటున్నాను అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందుతున్నాను. ఇది మట్టి బాతులో చాలా ఆనందం ఉంది. దీన్ని అనుభవిస్తే కానీ ఈ ఆనందాన్ని మనం పొందలేము. ప్రతి ఒక్కరు సొంతంగా ఇది అనుభవించాల్సిందే. చాలా అద్భుతమైన. అందరికీ యోగాభివందనములు. ఇక్కడ సిద్దిపేటలో మట్టి స్నానము చేయడానికి ఇందూరు నుంచి రావడం జరిగింది. ఇక్కడ యోగా మిత్రులు, యోగాభిమానులు, యోగా శిష్యులు వాళ్ళు ఆహ్వానం చేయడం వల్ల వచ్చినాము. తర్వాత వాళ్ళకి లాభం కలిగింది కాబట్టి రండి గురుజీ అంటే రావడం జరిగింది. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఈ విధంగా చేస్తున్నాము. నిజానికి ఈ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాంట్లో యోగా మార్గం అనేది చాలా ముఖ్యమైనదని ప్రపంచం అంతా గుర్తించిన విషయం మీకు తెలిసే. దానిలో ఒక భాగమైనటువంటి మట్టి స్నానం ఏదైతే ఉందో, ఈ మట్టి లోపల కేవలం మట్టి అనే కాకుండా మట్టి లోపల ఒక 50 రకాల మూలికల చూర్ణాలు కలిపి ఈ శరీరానికి పట్టించిన తర్వాత అంతరంగ సూక్ష్మక్రియ యోగా చేయించాం, ప్రతి పార్ట్కి సంబంధించింది. దానివల్ల ఆ లోపల కదలికలు. యోగా బంధువులకి, యోగా మిత్రులకి, సిద్దిపేట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మడ్బాత్ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 5 సార్లు అనుకున్నాం. ఇది మొదటిది. మిగతా 4 సార్లు వచ్చే నెలలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ మడ్బాత్ని కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ మాకు ఈ స్థలాన్ని కపిల గోశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం